శుభలగ్నము దేవతలే దీవించే సౌభాగ్యము అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే సౌభాగ్యము కళ్ళకు కాటుక పెడతా ఈ చల్లని చూపులకి దాసికమేనే కడతా ఈ నుదుటన ఆశలకి ఈ పచ్చని నూరేళ్లకు నీ మొక్కేను ఒక్కోటి దేవుళ్ళకు అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే సౌభాగ్యము పగలే చుక్కలు పొడుచుకు వచ్చి నేలకు చేరనురా చేపకు రెక్కలు మొలుచుకు వచ్చి నింగికి ఎగిరెనురా పెళ్ళంటే అయ్యో ఒప్పని వాడు పల్లకి ఎక్కిన ముచ్చట చూసి పసిపాపే ముత్తైదై కనుపాపే కన్నమ్మై ఈ అన్నకు పెళ్ళే చేసే పేరంటాలయ్యిందా అనురాగం మన్నయ్యై మమకారం చెల్లెమ్మై ఈ బంధం వందేలయ్యే వదినమ్మే చేరిందా ఈ పందిట్లోనే మహారాణిని నీ అన్న పాదాల పారాణిని స్వర్గమొచ్చి మన వాకిట్లో ఈనాడు వారేనమ్మా ఒక రెమ్మకి విరిసే పువ్వులం ఒక పెదవిపై మురిసే నవ్వులం అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే సౌభాగ్యము నన్ను నువ్వు మరిచినా వదిననెప్పుడు మరవకు ఇంటి ఆలిని మరిచినా కంటి వెలుగును మరవకు రెండు కళ్ళు నాకు మీరు రెప్పనేనని మరవకు ఈ ఇల్లే వెయ్యిళ్ళై ఈ బతుకే వెయ్యేళ్ళై ఆనందం విందులు చేసి ఆకాశం అందేను గత జన్మల పుణ్యాల వరమల్లే వచ్చావు ఉగ్గు పాలు తాగిన ఇంటికి నువ్వు పెళ్లి పెద్దయినావు నువ్వు చుక్క పెడితే చాలు నా బుక్కన అరుక్కది చుక్కే ఇచ్చు శుభదీవెన అమ్మలేని ఇంట్లో మా వదినమ్మి అమ్మవుతుంది ఈ జంటకు శతమానము ఏ జన్మకు మా జతమానము అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే సౌభాగ్యము అనురాగం చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే సౌభాగ్యము హలో హాయ్ మమ్మీ. ఏంటి బాబు 3 రోజుల నుంచి ఫోన్ చేయలేదు. సింగపూర్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఇక్కడ సైక్లోను లైన్స్ అందట్లేదు మమ్మీ. అది సరే, పెళ్లి బాగా జరిగిందా? ఆ చాలా బాగా జరిగింది బాబు. అంతా నీ పెళ్ళాం చేతుల మీదుగానే జరిగింది. ఆవిడ జరిపిన తంతులు తతంగాలు కూడా చెప్పు. ఇంకా అక్కడ నువ్వు చూసినవి విన్నవి. ఛ, నోరు మూసుకో. అక్కడున్న వాడి మనసు కూడా పాడు చేయాలా ఏంటి? ఊరుకో. తల్లి కొడుకులు మాట్లాడుకుంటారు, నీకెందుకు? ఏంటమ్మా అక్కేదో అంటుంది? ఆ ఏమీ లేదు, నువ్వు తొందరగా రా. ఏంటమ్మా? నా మనసేం బాగలేదు. అమ్మా అమ్మా ఉమ్. ఏంటమ్మా అప్పుడు వెళ్ళిపోతున్నావు? ఇంకో 2 రోజులుంటే బాగుండేది కదమ్మా. అవును లక్ష్మి, నువ్వు వెళ్తే ఇల్లంతా బోసిపోద్ది. నాకు ఉండాలనే ఉందొదినా, కానీ ఆయన ఈ రోజే వస్తున్నారంట. డ్రైవర్ ఇంటికి ఫోన్ చేస్తే అత్తయ్య చెప్పారు. ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో ఉండకపోతే బాగుండదు కదా. అవును, అయినా ఇంకో రోజుండి ఎల్లుండి వెళ్ళొచ్చు కదమ్మా. ఇదిగో లక్ష్మి, ఈసారి కార్తీక నోములకు మీ ఆయనతో వచ్చి వారం రోజులు ఉండాలి. ఏ 2 వారాలు ఉండకూడదా?
అన్ని జాగ్రత్త వదినా. మోహన్, మేడం అదేం మోహన్ నువ్వు చెప్పులు తీసుకొచ్చా? దాందే ఉంది, పర్వాలేదు రండి మేడం వెళ్దాం. అన్నయ్య వస్తాను. జాగ్రత్తమ్మా. వదినా వస్తాను. నంది అలాగే మావయ్య ఉంటాను. జాగ్రత్త రే సామాన్లన్నీ పెట్టరా. ఏమైంది మోహన్? అదే అర్థం అవ్వట్లేదు మేడం, చూస్తాను ఉండండి. మ్. ఏమైంది మోహన్? మేడం ఇంజిన్ లో ఏదో మేజర్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓ అది మెకానిక్ వచ్చి చూస్తే గానీ తెలియదు. ఆ, ఈ చుట్టుపక్కల ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూసి తీసుకొస్తాను. అలాగే. మేడం మీరు లోపల లాక్ చేసుకుని కూర్చోండి. సరే. జాగ్రత్త, హా. ఇప్పుడే వచ్చేస్తాను. అన్నయ్య అన్నయ్య అర్జున మల్గుణ అర్జున అర్జున మేడం మేడం మోహన్ ఎక్కడ మెకానిక్ దొరకలేదు. అయ్యో. పైగా వర్షం కూడా ఆగట్లేదు. ఎంతసేపు కార్లోనే కూర్చుంటారు? ఈ పక్కనే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఒకటి చూశాను, అందులో మీరు రెస్ట్ తీసుకోవచ్చు. రండి మేడం రండి, ఉదయాన్నే మెకానిక్ తో రిపేర్ చేయించాక బయలుదేరం. రండి మేడం రండి. రండమ్మా. పదండి మేడం, నువ్వు వెళ్ళి వేడిగా పాలు తీసుకో. అలాగే సార్. మేడం మీరు బాగా తడిచిపోయారు, నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. మీరు మార్చుకోండి, నేను కార్లో పడుకుంటాను. ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి. ఇక్కడ ఫోన్ ఉందా? ఇక్కడ ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంట, నేను బయట నుంచి ట్రై చేస్తాను. చెయ్యి, ఇంట్లో కంగారు పడతారు మళ్ళీ. డోంట్ వరీ మేడం, నేను చేస్తాను. అమ్మా అమ్మా. రా బాబు. ఇదేనా రావడం? ప్రయాణం బాగా జరిగిందా? ఆ. లక్ష్మి లక్ష్మి ఇంకా రాలేదు బాబు. ఇంకా రాకపోవడం ఏంటి? నేను వాళ్ళు వెళ్ళే వస్తున్నాను. సాయంత్రం 4 గంటలకే బయలుదేరిందని వాళ్ళ అన్నయ్య చెప్పాడే. సాయంత్రమే బయలుదేరిందా? మరి ఇంకా రాలేదే, ఏమైందో? పక్కనే డ్రైవర్ గారు ఉన్నారు కదా, ఇంకా మొగుడేం గుర్తుంటాడు, ఇల్లేం గుర్తుంటుంది. ఎక్కడో డ్రైవింగ్ షికార్కి వెళ్ళుంటుంది. ఊరుకో, వాడికి తెలిస్తే ఎంత బాధపడతాడు. అక్క పొద్దున ఫోన్లో కూడా తేడాగా మాట్లాడావు. నువ్వు చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పు. అజయ్, ఇది నిజం. ఆ అమ్మాయిని నీ కొడుకుకిచ్చి చేశారా, డ్రైవర్కి ఇచ్చి చేశారా అని ఆ ఊరి జనం అత్తయ్యని నిలదీస్తుంటే చావాలనిపించింది. ఈ విషయం నీకు చెప్పాలిగా, అందుకే బతుకున్నాను. 4 o'clock బయలుదేరింది, 1 hour జర్నీ. ఇప్పుడు 11, ఇంకా రాలేదు. ఆలోచించుకో. ఏంటి ఆలోచించుకునేది? నువ్వో నసుకుతా ఉన్నదన్నట్టు చెప్పగా. ఇదిగో మీ ఆవిడ ఆ డ్రైవర్ గాని మరిగింది, ఆడితోనే తిరుగుతుంది. మనం నోరు ముయ్యొచ్చు గాని లోకం నోరు ముయించలేం కదరా. అజయ్, నిప్పుల్లో కాలిస్తే ఇనుము కూడా కరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ వెన్నపూస ఎంత? నచ్చిన మగాడు పక్కన క్యారెక్టర్ లేని ఆడిది కరిగిపోవడం ఎంతసేపు? పీకల దాకా వస్తుంటే ఫిలాసఫీ చెప్తావేంటి? వాళ్ళిద్దరు తోటల్లోనూ దొడ్లలోనూ తిరగడం నా కళ్ళారా చూశాను. కానీ ఏం చేస్తాం, నోరు అయ్యో నోరు ఊరుకోండి, మూసుకున్నాను. మీకు దండం పెడతారు. ఇది పెద్ద చేయకండి. ఇదంతా విని నా కొడుకునే తట్టుకోలేదు, అది నేను భరించలేను. ఆ పాపిస్టిది నా కొడుకు బతుకుని ఈ ఇంటి పరువుని ఇలా మట్టి పాలు చేస్తుంది అనుకోలేదు. నో, లక్ష్మి అలాంటిది కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవడం మీకు ఎవరికి ఇష్టం లేదు. అందుకే తన గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు. దారిలో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, అందుకే లేట్ అయింది. అంత మాత్రాన గోరంతని కొండంత చేస్తారా? అదిగో లక్ష్మి అయ్యి ఉంటుంది. హలో లక్ష్మి. నేను కడియం పోలీస్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషనా? ఎస్, లక్ష్మి అనే అమ్మాయి మీ వైఫా? అవును సార్, లక్ష్మి ఇస్ మై వైఫ్. ఈజ్ షీ ఓకే? ఎనీథింగ్ హ్యాపెన్? ఎనీ యాక్సిడెంట్ హ్యాపెన్? మీ ఆవిడ డ్రైవర్ తో గెస్ట్ హౌస్ లో ఉండగా బ్రోతల్ కేసు కింద ఆవిడని అరెస్ట్ చేశావు. మీరు ఒకసారి స్టేషన్కి రండి. లక్ష్మిని బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేశారా? అవును, 1 hour బిఫోర్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేశావు. అరెస్ట్? అయ్యో, ధైర్యంగా ఉండి నాయనా. అజయ్, నా కొడుకు బతికిలా అయిపోయింది. నా పరువు బజార్న పడింది. రేపు పేపర్లో వస్తే ఊరంతా తెలిసిపోతుంది. అల్లుడు గారు అలా జరగకుండా చూసుకోండి. నిబ్బరంగా ఉండు నాయనా, మేమంతా నీకు తోడున్నాం. నువ్వేం కంగారు పడకు. లక్ష్మి! లక్ష్మి! వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి పోయి పోయి పోయి
ఏదో హాయి